తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని స్వర్ణముఖి బ్యారేజ్ నందు నిల్వ ఉన్న జలాలను రైతుల వ్యవసాయం కొరకు కూటమి నాయకులు సుమారు 50 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అనంతరం గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి మీడియాతో మాట్లాడారు. నీళ్లు రావటం ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని చూపించారు, నిందించారు. అయితే అందరం పోయి బ్యారేజ్ అవసరం కూడా వాకాడు మండలం, కోట మండలాలు గ్రామాలు కూడా తాగినీటికి బాగా ఇబ్బంది ఉందని ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకోగానే ఎమ్మెల్యే గారు అధికారులతో మాట్లాడి పిల్లలు కూడా ఈరోజు నీళ్లు తీస్తున్నారు. దీనివల్ల సుమారుగా 20 గ్రామాలకు డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా వ్యవసాయానికి ఎదురుపేయడానికి 300 ఎకరాలు రెడీ ఉంది. 200 ఎకరాలు సుమారుగా ఈ 300 ఎకరాలు కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు పుణ్యము. అదేవిధంగా తాగునీరుకి ఇబ్బంది లేకుండా ఈరోజు నీళ్లు తీసి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రకమైన అభివృద్ధి జరుగుతూ ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తారు. బ్యారేజ్ కట్టిన తర్వాత ఈరోజు కింద నియోజకవర్గం పుత్తలపల్లి గురువుపట్ల ఏంటి ఇప్పుడు జరుగుతుంది లేదు. ఈ సీజన్లో నీళ్ళు వదలడం లేదు. కానీ ఈరోజు మా ఎమ్మెల్యే గారి దేవల్ల మా కింద ఉండే గ్రామాలు 200 ఎకరాలు సాగుకి, కింద ఉండే గ్రామాలకు 20 గ్రామాలకు సాగునీరు ఇబ్బంది లేకుండా వదులుతున్నారు. ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కింద పొలాలతో పాటు సాగునీరుతో పాటు వెంకనపాలు, చెల్లెరుపూడి, విద్యానగరు, ఇక వాకాడు, కాశీపురం అన్నిటికీ కూడా గ్రౌండ్ లెవెల్ విపరీతంగా పెరిగి బోర్లు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే బోర్లకి, తాగునీరుకి, వ్యవసాయం కూడా పనిచేసే విధంగా ఈ సమ్మర్లో, ఇటువంటి సమ్మర్లో నీళ్లు గురించి ఎమ్మెల్యే గారికి భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు. షుగర్ వ్యాధి రోగుల్లో వచ్చే మానని పుండ్లు, కాలిగాయాలు, డయాబెటిక్ ఫుట్ అల్సర్లతో బాధపడుతున్నారా? దీర్ఘకాలికంగా ఉన్న కాళ్ళు, వేళ్లల్లో ఇన్ఫెక్షన్స్ తగ్గడం లేదా? ఇటువంటి సమస్యలకు మహానగరాలకు వెళ్ళనవసరం లేకుండా మన నెల్లూరులోనే అత్యాధునిక వైద్యం చేయబడును. కాళ్ళు, వేళ్లు తీయకుండా అత్యాధునిక పద్ధతిలో వైద్యం చేయబడును. ప్రముఖ జనరల్ సర్జన్, పోడియాట్రిక్ సర్జన్ మరియు వాస్కులర్ సర్జన్లతో మా వైద్య బృందం మీకు సేవలందించడానికి సిద్ధంగా ఉంది. సంప్రదించండి. బాలరెడ్డి హాస్పిటల్, పొగతోట, నెల్లూరు. సంప్రదించవలసిన నంబర్లు 6303414303, 086140048002. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.